హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10th వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు, అసలు ఏం జరగబోతుంది ఈరోజు, ఆ నామినేషన్ ట్విస్ట్ ఏంటి, ఆపరేషన్ దివ్య ఏంటి, తనూజ ద గేమ్ చేంజర్ అవ్వబోతున్నారా, ఎలా అవ్వబోతున్నారు, నామినేషన్స్లో ఆవిడ ఉన్నారా లేరా, ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి మళ్ళీ ఎలా వచ్చాడు, మళ్ళీ ఎలా వెళ్ళిపోయాడు, ఇలాంటివి ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం షార్ట్ అండ్ స్వీట్గా ఒక 8-9 నిమిషాల్లో. సో మీ టైం ఎక్కువ నేను కన్జ్యూమ్ చేయను, బట్ మీరు చేయాల్సింది ఒకటే హెల్ప్, లైక్ చేయండి. గట్టిగా లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. పొరపాటున హైప్ ఆప్షన్ ఉంటే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవడా ట్రై చేయండి. 10,800 మంది ఉంటారు, బ్లూటిక్ కూడా ఉంటుంది. సో దట్ అప్డేట్స్ ఫాస్ట్గా అక్కడ వస్తాయి. అక్కడ పోస్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ వీడియో చేస్తాను. సో త్వరగా అప్డేట్లు కావాలన్న వాళ్ళు చెక్అవుట్ మై రివ్యూస్ అఫీషియల్. అలాగే మన ఛానల్ మీద కూడా కన్నేయండి. ఇంతకు మించి లాగొద్దు, మొదలు పెడదాం. సో 10th వీక్ నామినేషను చాలా కీలకమైన నామినేషన్. ఎందుకురా అంటే ఈ నామినేషన్ బేసిస్లోనే, అంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యే పర్సన్ బట్టే మొత్తం హౌస్ తాలూకా డైనమిక్స్ మారబోతుంది. అండ్ ఈ వారం నేను చెప్పాను కదా, ఒక బీభత్సమైన టాస్క్ ప్లాన్ చేశారు, 2 టీములు స్ప్లిట్ చేసి. సో దానికంటే ముందు జరిగిపోయే ప్రక్రియ కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ప్రక్రియ. అండ్ నిన్న టీవీ ప్రోమో చూసి ఉండొచ్చు, అంటే యూట్యూబ్ ప్రోమో కాకుండా టీవీ ప్రోమో ఒకటి వస్తుంది, ఒక 20-30 సెకండ్లు. అది చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది, చూడలేని వాళ్ళకి చెప్తున్నా. కాన్సెప్ట్ ఏంటంటే 5 minutes నామినేషన్. అక్కడ ప్లాస్మా టీవీ ఉంటుంది, టీవీ మీద టైమర్ ఉంటుంది 5 minutesది. అది 0 అయ్యే లోపల మనం ఎవరినైతే నామినేట్ చేస్తున్నామో ఆ పర్సన్ కాలుగా పాయింట్స్ పెట్టి 5 నిమిషాలు అవగొట్టేయాలి. తర్వాత అలా వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ షవర్ ఉంటుంది. షవర్ అంటే హాట్ వాటర్ అనుకోవద్దు, ఏంటది మట్టి నీళ్ళు. అది కూడా చాలా చల్లగా ఉంటుంది. ప్రతిసారి ఉంటుంది కదా నామినేషన్లో. మీకు పల్లవి ప్రశాంత్కి పడ్డది కదా, అది కాకపోతే ఇండోర్, ఇక్కడ అవుట్డోరు గార్డెన్ ఏరియా దగ్గర ఆ బురద నీళ్ళు పడతాయి. ఇది ప్రక్రియ. సో ట్విస్ట్ ఏంద్రా అంటే, ఫస్ట్ బిగ్ బాస్ అన్నాడంట అందరూ నామినేషన్లో ఉన్నారన్నారంట. దాని తర్వాత ఓట్ల బేసిస్లో ఒక్కొక్కరిని తీసుకొచ్చారంట. అలాగా కట్ చేస్తే ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు అన్నారంట. బట్ ఇమాన్యుయల్కి ఇంకో పవర్ ఉందో చూసారా, పవర్ వస్తారా, ఆ పవర్ యూజ్ చేసుకుని మనోడు వచ్చాడంట. ఇక్కడ కూడా ఉండడానికి లేదు ఇమాన్యుయల్కి. ఒకవేళ ఇమాన్యుయల్కి ఉండుంటే హైలైట్గా ఉందును ఈ వారం. ఎందుకురా అంటే నేను లిస్ట్ మొత్తం చెప్పేసరికి మీకు అర్థమవుతుంది. సో అలా జరిగితే చివరికి ఒక పర్సన్కి ఒక ఓటు పడిన వాళ్ళు కూడా వచ్చేసారంట. అలా 6 ఉన్నారు. 6 లిస్టులో క్రౌడ్ పుల్లర్స్ ఉంటారు చూసారు, హైయెస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్న 3 లేరు. ఎవరు లేరు? కళ్యాణ్ లేడు, తనూజ లేదు, ఇమాన్యుయల్ లేదు. సో వీళ్ళు 3 లేనప్పుడు మిగిలిన వాళ్ళు వస్తే చాలా తేడాలు జరగబోతాయి. ఇంతకుముందు కూడా అదే చూసారు. క్రాస్ ఓటింగ్ అనేది గట్టిగా అవుతుంది. ఈసారి క్రాస్ ఓటింగ్ బీభత్సంగా అవుతుంది. కానీ ఈ వారం క్రాస్ ఓటింగ్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కంటే తనూజ ఫ్యాన్స్ మీద ఆధారపడి ఉంది. ఎందుకో మీకు లిస్ట్ విన్నాక అర్థమవుతుంది. ఎంత సొల్లు చెప్తారో లిస్ట్ చెప్పంటే, ఫస్ట్ భరణి గారు, ముందు అబ్బాయిల పేర్లు చెప్దాం. సెకండ్ గౌరవ్, 3 నిఖిల్. ఇటుపక్క అమ్మాయిలు వచ్చేసరికి దివ్య, సంజన, రితు చౌదరి. వీళ్ళు 6 నామినేషన్స్లో ఉన్నారు. వీళ్ళు 6 నామినేషన్స్ ఉన్నారు కదా. సో ఈ లిస్ట్ వినగానే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆపరేషన్ దివ్యాన్ని నేను ఎందుకు పెట్టాను కూడా నేను చెప్తాను. భరణి గారు సేవ్ అవుతారా, తనూజ పవర్ ఎలా యూజ్ చేయబోతుంది, అండ్ వీళ్ళు 3 ఓటింగ్ ఇంక్లూడింగ్ ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఓటింగ్ కలిపితే ఎవరికి పడబోతుంది, ఆ క్రాస్ ఓటింగ్ వల్ల ఎవరు ఇంపాక్ట్ అవుతారు కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు చిన్నది, ఎవరెవరిని నామినేట్ చేశారు అని చిన్న పోలు కూడా పెట్టామని దాంట్లో. అది ఇంకొక 3-4 గంటలు అయితే ఇంకా గట్టిగా తెలుస్తుంది. బట్ ఒక ఐడియా అయితే వచ్చింది. నా పోలే కాదు, మిగిలిన పోలు కూడా నేను చెక్ చేస్తే కారంటే మీరు కూడా చెక్ చేయండి. సో పాపం చెప్తా ఒక్క నిమిషం అండి. రితు చౌదరి, సంజన, భరణి గారు ఉన్నారు చూసారా, వీళ్ళు 3కి ఒక్కొక్కటి పడిందంట. హయ్యెస్ట్ ఓట్లు గౌరవ్ అంట, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ 5 ఓట్లు పడ్డాయంట. సో ఆపరేషన్ దివ్యాని ఎందుకన్నారా అంటే, ఇప్పుడు చూడండి, భరణి గారు ఉన్నారు. భరణి గారికి ఎవరి దగ్గర నుంచి ఓట్లు పడ్డానికి ఛాన్స్ ఉందో చెప్పండి, భరణి గారు ఫ్యాన్స్ కాకుండా మామూలుగా నా ఒపీనియన్ చెప్తా. తనుజ ఓటు పడ్డానికి చాలా ఛాన్స్ ఉంది. సుమన్ శెట్టి గారి ఓటింగ్
ఆయన ఖాళీగా ఉన్నాడు కదా, ఆయన ఫ్యాన్స్ చాలా లాయల్గా ఉంటారు బర్నీ గారి వైపు. ఆయన ఓటింగ్ ఈయన బర్నీ గారికి పడడానికి ఛాన్స్ ఉంది. సో బర్నీ గారు కాకుండా తనూజ అండ్ సుమన్ శెట్టి, ఇంకా కుదిరితే రాము ఫ్యాన్స్ అయినా వేస్తారు. సో ఈయనకు సేఫ్గా ఉంటాడు. నెక్స్ట్ రితుకి మామూలుగానే ఓటింగ్ బాగా పడుతుంది. డిమోన్ పవన్ లేడు, డిమోన్ పవన్ ఓటింగ్ పడుతుంది. ఇంకోటి హైలైట్ ఏంటి తెలుసా, నేను పోలు పెడితే పోల్లో కామెంట్లు మా ఓటు బర్నీ గారికి అనే వాళ్ళకంట ఎవరు తనుజ ఫ్యాన్స్ రితుకి వేస్తున్నామని చెప్పి. ఏమిరా ఎన్న తలైవా ఈ షిఫ్ట్ ఏందిరా, వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇలాగా ఫెవికల్లాగా కలిసిపోయారు జస్ట్ బికాజ్ నిన్న రితు వచ్చి తనుజ ఫస్ట్ పొజిషన్లో పెట్టిందనా, లేకపోతే లాస్ట్ వీక్ కలిసి ఆడారనా ఏమో నాకు తెలియదు, కానీ మీరే చెప్పాలి తనుజ ఫ్యాన్స్. సో రితుకి అలా పడుతుంది. సో రితు ఎలాగైనా సేఫ్. సంజన గల్రాణి గారు, ఆమెకి కాన్స్టెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆమె కళ్యాణ్ తనుజ ఉన్నప్పుడే ఆమె మంచిగా 3వ పొజిషన్ 4వ పొజిషన్లో ఉండి సర్వైవ్ అవుతూ వస్తున్నారు. సో ఇప్పుడు ఆమెకి ఇమాన్యుల్ ఓటింగ్ పడుతుంది, ఇమాన్యుల్ లేడు కాబట్టి. సో ఆమెకి ఆ క్రాస్ ఓటింగ్ హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అయిపోయారు. నెక్స్ట్ ముగ్గురు ఎవరు, దివ్య లాస్ట్లో పెడదాం. గౌరవ్, నిఖిల్. గౌరవ్ ఆల్రెడీ నామినేషన్స్లోకి వచ్చి సేవ్ అయ్యాడు. సో గౌరవ్కి సింపతి వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో సింపతి వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఎందుకు ఉందంటే 5 ఓట్లు పడ్డాయి కాబట్టి గౌరవ్ కూడా ఎందుకు సేవ్ అవుతాడు అనిపిస్తుంది. ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్నది నిఖిల్ అండ్ దివ్య. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు తనుజ గారి ఫ్యాన్స్ కానీ లాస్ట్ 1 డే ఆర్ 2 డేస్ కొన్ని చేస్తారు. అలా చేసి కొన్ని ఎక్స్ట్రాలు చేసి దివ్యాన్ని ఎలాగైనా పంపించేద్దాం అనుకుంటే నిఖిల్కి కూడా కొంత ఓటింగ్ వేస్తాడు. కొంత ఎక్కువ వేసే అవసరం లేదు, కొంత. అప్పుడు ఏమవుతుందిరా అంటే దివ్య ఓట్లు తప్ప ఎవరివి ఉండవు. సో దివ్య లాస్ట్లో ఉంటుంది, ఇప్పుడు కూడా లాస్ట్లో ఉంది. అప్పుడు ఆపరేషన్ దివ్య సక్సెస్ఫుల్గా అచీవ్ అయిపోద్ది. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, అందరివి చెప్పావు కదా బ్రో, మరి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఓట్లు దివ్యగా వెళ్ళొచ్చు కదంటే ఎందుకు వేస్తారు వాళ్ళు? కళ్యాణ్ పడాలని మడతెడుతూ మరీ మోసం చేసింది కదా, వేస్తారా? నాకు తెలియదు, నేను అనుకుంటున్నాను అనుకుంటున్నా. ఈ వారం కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కామ్గా ఆస్వాదిస్తారు అనుకుంటున్నా. ఒకవేళ ఓట్లు వేసినా నాకు తెలిసి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఏ గౌరవ్కో ఏ రీతుకో బర్నీ గారికి అయిపోయిన ఇంకెవరున్నారు, ఇంకంతే, అంతకుమించి ఎవరికి వేయరు కూడా. దివ్యకి వేయాలనే కాన్సెప్ట్ కూడా లేదు. దివ్య అనేసి ఎవరిని సేవ్ చేసుకుంటారు? దివ్య ఉండడం వల్ల కళ్యాణ్ పడాలకి ఏం ఉపయోగం? సో చాలా చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి. బట్ కీ రోల్ ప్లే చేసేది ఈ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళు కాదు, నామినేషన్స్లో లేని వాళ్ళు. అందులో కూడా తనుజ ఫ్యాన్సే డిసైడ్ చేయబోతున్నారు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది. సోషల్ మీడియాలో ఆల్రెడీ ఒక ట్రెండ్ నడుస్తుంది, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. దట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ దివ్య. దట్ మీన్స్ క్రాస్ ఓటింగ్తో లీస్ట్గా ఉన్న వాళ్ళని లేపుతారు. లైక్ గౌరవ్ని కానీ, నిఖిల్ని కానీ, బర్నీ గారిని కూడా లేపవసరం లేదు. ఎందుకంటే బర్నీ గారికి నేను చెప్పాను కదా, సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఓట్లనే పడతాయి. ఇలా జరగడం వల్ల ఏమవుతుందిరా అంటే దివ్య ఆబ్వియస్గా బాటంలో ఉంది, ఇంకా బాటంలో ఉండిపోతుంది. ఈ ప్రాసెస్ కరెక్టా అంటే కరెక్ట్ కాదు, కానీ ప్రతి సీజన్లో జరిగేది ఇది. సో చూద్దాం, ఓవరాల్గా క్రాస్ ఓటింగ్ వల్ల దివ్య లాస్ట్లో ఉంటుందా, లేకపోతే దివ్యకు పొరపాటున మంచి ఎపిసోడ్ పడి మళ్ళీ రైజ్ అవుతుందా, లేదా తనుజ గారి ఫ్యాన్స్ వన్ సైడ్ చేసేస్తారా అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. మనకి ఓటింగ్ రిపోర్ట్లో రోజు మాట్లాడుకుంది 4 రోజులు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మెయిన్ క్రౌడ్ పుల్లర్స్ లేకపోయినా కూడా ఆట మజా వస్తుంది, మజా థమ్స్అప్ పెప్సీ. సో ఓవరాల్గా అది ఫ్రెండ్స్ ప్రాసెస్. ఈరోజు జరగబోయేది కూడా అదే. ఈరోజు నామినేషన్స్లో కూడా మీరు ఎక్కువ ల్యాగ్ చూడరు, ఎందుకంటే 5 minutes నామినేషన్ కాబట్టి. మళ్ళీ అడుగుతున్నా, ఈ 6గురిలో మీ ఓటు ఎవరికి? ఈ 6గురిలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? తనుజ ఫ్యాన్స్ మీ ఓటు ఎవరెవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఒక్కరికి మాత్రం నాకు తెలుసమ్మా రాజా, మీరు గట్టిగా దోలు తీరుస్తారు ఈ వారం, నాకు అర్థమైంది. సో మీ ఓటు ఏ రోజు ఎవరికి వేస్తున్నారు? కళ్యాణ పడాల ఫ్యాన్స్ మీరు ఓట్లు వేస్తున్నారా, ఆస్వాదిస్తారా? డిమాన్ ఫ్యాన్స్ ఎవరికి? సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఎవరికి? ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరికి? దయచేసి మీ విలువైన ఒపీనియన్లు గట్టిగా కామెంట్ చేయండి. సో దట్ మాకు అనాలిసిస్కి రిపోర్ట్ పుల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే నేను ఒక పోల్ పెట్టానబ్బా, జస్ట్ ఎంతసేపు అయింది, మన దాంట్లో పోల్ గట్టిగానే వస్తుంది. 26 నిమిషాలు అయింది. నేను ఓటింగ్ రిపోర్టు ఈవినింగ్ చేస్తా, సో దట్ మీకు ఐడియా వస్తుంది. 26 నిమిషాలకి ఎవరిని పెట్టానంటే భరణి, రీతు, సంజన, దివ్య
యూట్యూబ్ పోల్ పెట్టాను, నలుగురిని పెట్టాను, 10,000 ఓట్లు నమోదయ్యాయి. ఇందులో టాప్ ఎవరు ఉన్నదో గెస్ట్ చేయండి. జస్ట్ ఒక్క సెకండ్ నేను గ్యాప్ ఇస్తాను. భరణి, రీతు, సంజన, దివ్య. టాప్ రితు 50%, అంటే 10,000 ఓట్లలో 5,000 ఓట్లు పడ్డాయి. సెకండ్ వచ్చేసరికి భరణి గారు 32%, చెప్పానా. 3 వచ్చేసరికి సంజన గారు 13%, 4 వచ్చేసరికి దివ్య నిఖిత 6%. మ్యాటర్ అర్థమైపోయిందా? ఇది జస్ట్ శాంపుల్. బట్ మీరు అనొచ్చు 10,000కి ఏంటో నీకు ఆగట్లేదు అంటే చెప్తా, జస్ట్ ట్రెండ్ కోసం. ఈవినింగ్ వచ్చేసరికి ఇది 1,50,000 2,00,000 ఓట్లు ఫిల్ అవుతాయి, పడతాయి, చెప్తా. అండ్ ఇంకో పోల్ కూడా పెడతా, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని చెప్పి. దివ్యాని పెడతా, గౌరవ్ని పెడతా, నిఖిల్ని పెడతా, అండ్ భరణి గారిని కూడా పెడతా. అప్పుడు చూద్దాం, కావాలంటే మారుస్తా, సో దట్ మనకు కూడా ఐడియా వస్తుంది కాబట్టి. అలాగే అందుకే మీరు కామెంట్ చేయండి ఎవరెవరు ఫ్యాన్స్ ఎవరెవరు చేస్తున్నారు. ఈ కింద కూడా క్వశ్చన్లు కామెంట్లు చూస్తే ఓట్ ఫర్ సంజన అక్క, ఆపరేషన్ దివ్య స్టార్టెడ్ అంటే చెప్పానా. ఓట్ ఫర్ బర్నీ అన్న, ఐఎమ్ తనూజ ఫ్యాన్, ఐ ఓట్ ఫర్ రితు, ఇది హైలైట్. కింద ఏమో సేమ్ అంట, ద వన్ అండ్ ఓన్లీ రితు, దివ్య ఎలిమినేషన్. సారీ, అట్లీస్ట్ రితు ఈజ్ బెటర్ దెన్ అదర్స్, దివ్య ఎలిమినేట్ అవ్వాలి, సో ఐ ఓట్ ఫర్ గౌరవ్ అండ్ నిఖిల్. అదినా మ్యాటర్. వీ సపోర్ట్ రీతు, మై ఓట్ రీతు. బర్నీ రియల్ గేమ్ చూడాలని ఉంది, దివ్య ఎలిమినేట్ అవ్వాలి. బర్నీ అన్న, కళ్యాణ్ లేడు కాబట్టి బర్నీకి వేస్తాం. ఎన్నటా ట్విస్ట్, కళ్యాణ్జీ ఫ్యాన్స్ కళ్యాణ్ లేడు కాబట్టి బర్నీకి వేస్తారంట. ఈ యాంగిల్ అందుకే అడిగా, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ మీరు ఎవరికి ఓడేస్తారని. లాస్ట్లో నిఖిల్ దివ్య నిలబడాలి, కళ్యాణ్. ఓకే, మర్చిపోయిన హైలైట్ పాయింట్ ఇది అవుద్ది కదా. ఎలాగైనా దివ్యాని పంపించేస్తారేమో అని నాకు ఎక్కడ అనిపిస్తుందో తెలుసా. దివ్య బాటమ్ 2లో ఉన్నా, దివ్య ఫర్ ఎగ్జాంపుల్ దివ్య నిఖిల్ ఉన్నారనుకోండి, రితు సేవ్ అయిపోయింది ముందే. తనూజాకి నీ పవర్ ఉంది కదా, గోల్డెన్ బజర్, అది అమ్మ ఇంకా దొబ్బదు, 2 వారాలు అయిపోయింది, ఈ వారం ఎలాగైనా యూజ్ చేయాలి, లేకపోతే అది అన్యూజర్ కింద అయిపోతుంది. సో ఎలాగైనా యూజ్ చేయాలన్నప్పుడు ఆమె ఇంకా ఓటింగ్కి రెస్పెక్ట్ ఇస్తాను, అది ఇస్తాను అని అనకుండా దివ్య నిఖిల్ ఉన్నప్పుడు నిఖిల్కి యూజ్ చేసింది అనుకోండి, దివ్య ఎలిమినేట్ అయిపోద్ది. అలా కాకుండా దివ్య నిఖిల్ ఉన్నప్పుడు ఆ పవర్ ఎలాంటిదరా అంటే ఎలిమినేషన్ పవర్. సో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఓటింగ్ తక్కువ ఉందని చెప్పిన తర్వాత ఆమె డెసిషన్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరిలో నిఖిలే లాస్ట్ ఉన్నాడు, నిఖిల్ ఎలిమినేటెడ్ అని చెప్పారు అనుకోండి నాగార్జున గారు, అప్పుడు దివ్య నిఖిల్కి తనూజ నిఖిల్కి యూజ్ చేస్తుందా, దివ్యకి యూజ్ చేస్తుందా? నిఖిల్కి యూజ్ చేసి దివ్యాని సేవ్ చేస్తే తనూజకి చాలా బ్యాక్ ఫైర్ అవుతుంది. బట్ తనూజ అలా చేస్తుందా అంటే నా బుర్ర కనిపించింది, తనూజ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గేమర్. సో అలాంటి కీలకమైన డెసిషన్లు తీసుకున్నప్పుడు చాలా బుర్ర పెట్టి ఆలోచించి వాడదనిపిస్తుంది. ఎందుకంటే అనవసరమైన ఎందుకు సేఫ్గా సాఫీగా వెళ్ళిపోతుందని చెప్పి. సో మీకేమనిపిస్తుంది? అలా కాకుండా దివ్య నిఖితే ఎలిమినేట్ అయిపోయింది, నిఖిల్ ఉన్నాడు, ఇప్పుడు నువ్వు ఎవరికి దివ్యకి యూజ్ చేస్తావంటే అక్కడ కూడా దివ్యకి యూజ్ చేయదనిపిస్తుంది. ఎందుకురా అంటే ఆడియన్స్ ఓటింగ్కి నేను వాల్యూ ఇస్తానంట. సో ఎలా చూసినా నాకు ఏమనిపిస్తుందో చెప్తున్నా, ఆపరేషన్ దివ్య ఏదో సక్సెస్ఫుల్ అయ్యేటట్టుంది. బట్ డే 1 5 days ఉంది, టాస్క్ చాలా పెద్దది ఉంది, ఏమవుతుందో చూడబోతున్నాం. బట్ యాజ్ ఆఫ్ నో ఇట్స్ ఎ డేంజర్ బెల్స్ ఫార్ దివ్య నిఖిత. అది ఇంతకు మించి లాగొద్దు, అనాలిసిస్ కాబట్టి కొంచెం టైం పట్టింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.